అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి బళ్ళారి తుమ్మటి హిల్స్ అని మన గాలి జనార్దన్ రెడ్డి గారి క్వారీస్ గనులు ఉంటాయి కదా, బళ్ళారి గనులు అంటారు. ఇదేనండి ఆ ప్లేసు. బళ్ళారి నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్లో తుమ్మటి హిల్స్. ఇదిగోండి పేరు తుమ్మటి హిల్స్. ఆల్రెడీ మేము ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ప్లేస్ అంతా మన యూటీ, కొడైకెనాల్, మనాలి అలా ఉంటుందండి. ఇది డీసెంట్గా ఉంటుంది. వాన పడ్డప్పుడు రావాలని చెప్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు ఇక్కడ కాలేజీ చదువుతారు, శ్రీ చైతన్య కాలేజు. వాళ్ళకి హాలిడే ఇచ్చారు. సెకండ్ సండే రమ్మంటే వెళ్తే తుమ్మటి హిల్స్కి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇదిగోండి కొండ మీద ఒక గుడి ఉంది. రోడ్లు కూడా పెద్దగా ఉండవండి. ఒక 30 ఫీట్ రోడ్లు ఉంటాయి అంతే. 40 ఫీట్ రోడ్లు కూడా ఉండవు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియాలోకి వెళ్తుంటే. ఒక్కొక్క గ్రామానికి మినిమం ఒక 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి ఇక్కడ జనం ఎట్లుంటున్నారు, చిన్న చిన్న పల్లెటూర్లు అండి. ఒక ఊర్లో ఇది తుమ్మటి హిల్స్ పక్కన ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఉన్న చెరువు ఇది. ఇక్కడ నీళ్లు కూడా ఎర్రగా ఉంటాయి. ఇక్కడ ఉన్న కొండలన్నీ ఇవ్వండి. బళ్ళారి 15 కిలోమీటర్లు, బెళేగల్లు, తుమ్మటి. ఇక్కడ కొండలన్నీ ఐరన్ కొండలు ఉండేది. ఇదే మన గాలి జనార్దన్ రెడ్డి గారి గనులు అంటారు ఇక్కడే. ఇదిగోండి ఈ పొలాలంతా ఐరన్ ముక్కలే ఉంటాయి చూడండి. ఐరన్ ముక్కలు అంటే డైరెక్ట్ ఐరన్ కాదు, అవి తీసుకెళ్ళి మిషన్లు అయితే ఐరన్ తయారైద్ది అవి. కానీ వాటిని సాగు చేసి ఇక్కడ పత్తి పండించటం, జొన్నలు అవన్నీ పండిస్తున్నారండి. ఇక్కడ భలే షాకింగ్గా ఉంది. ఇక్కడ ప్రతి పొలంలో ఐరన్ ముక్కలు ఉంటాయి. చిన్న చిన్న 2x2 ఇంచెస్, 1.5 ఇంచెస్, 1 ఇంచెస్. దాన్ని దున్ని నీళ్లు పెట్టి సాగు చేస్తున్నారు. కాకపోతే నీరవరి కాదు, ప్రకృతిలో పండుతాయి అంట. మామూలుగా నీరవరి ఉన్న వాళ్ళకి కింటాకి 20-25 క్వింటాలు వస్తాయి. వీళ్ళకి 12, 13, 15 దాకా వస్తాయి అంట. పత్తి 10 నుంచి 15 క్వింటాలు. ఇది బీడు భూమి అండి. ఇక కరెక్ట్గా ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం బళ్ళారి సిటీకి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను. రిటర్న్ అయ్యాము. అంటే వీడియోలో చూస్తానికి మా దగ్గర డ్రోన్ కెమెరా ఏం లేవు, తీస్తే బాగుంటుంది. అంటే మేమే ఫోన్లో తీసుకుంటామండి. మా కెమెరాలు కానీ ఏమీ లేవు. మా ఛానల్ స్టార్ట్ అయింది కూడా 2013లో స్టార్ట్ చేశాను. కాకపోతే వీడియోలు చేద్దామని కాదు, ఊరకేదో మెయిల్ ఐడి వేసి అలాగే ఒక పేరు పెడదామని లేపాక్షి వ్లాగ్స్ 1985 అని పెట్టాము. ఇక అప్పటి నుంచి వీడియోలు ఏం పెట్టలే, వరకు ఒక 4-5 వీడియోలు పెట్టాం. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్, మాకు రాయచూరులో లేపాక్షి గ్రానైట్స్ అండ్ మార్బుల్ షోరూమ్ ఉందండి. మాది గ్రానైట్ బిజినెస్. అందరూ మీకు బిజినెస్ కూడా ఉంది కదా, వీడియోస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే వీడియోలు చేస్తూ ఉండండి. మీ దగ్గర ఐఫోన్ ఉంది, బాగుంటుంది, క్లారిటీ కూడా బాగా వస్తుందని చాలామంది చెప్తే సరే చేద్దామని చెప్పేసి చేస్తున్నాం అంతే. ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు రీఎంట్రీ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇప్పుడు 4000కి వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున నమస్కారం. ఇదిగోండి ఐరన్ ఫ్యాక్టరీలు ఇవి. అంటే లోపలికి ఎలో చేయలేదు, తెద్దామంటే ఒక పాడుపడ్డ ఫ్యాక్టరీలా కనపడతాయి. కాకపోతే దాంట్లో ఐరన్ తయారైద్ది. ఇక్కడ ఐరన్ రా తయారవుతుంది. దాన్ని పౌడర్లాగా చేసేసి లారీలో పంపిస్తారు. లారీల్లో లోడ్ చేసేసి వేరే దగ్గరికి ఫ్యాక్టరీలకు పంపిస్తారు. ఇక్కడ రా అమ్ముతారు. ఇదిగోండి ఇట్లాగా లోడ్, ఇది లోడ్ అయింది, అది లోడ్ అయింది, అది వెయిటింగ్లో ఉంది ఆ బండి, పెద్ద బండి. అవి ఫ్యాక్టరీలోకి వెళ్ళేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి ఐరన్ తయారు చేస్తారు. ఈ కొండలన్నీ ఐరన్ కొండలేనండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేపాక్షిలో.